ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు కల్పన రాఘవేందర్ని. బాలు గారు అనేవారు అందరికీ తెలిసిన విషయమే. చాలామంది సింగర్స్కి మెంటర్, ఒక పితామగారు తమిళ్లో చెప్తాము. అండ్ హీస్ లైక్ అ ఫాదర్ ఫార్ మీ. హీస్ అ వెరీ 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 మచ్ అ ఫాదర్ ఫిగర్ టు మీ అండ్ ఆల్సో డెఫినెట్లీ మై ఇన్స్పిరేషన్. ఆయనకి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మన తెలంగాణలో హైదరాబాద్లో రవీంద్ర భారతి ఆడిటోరియం దగ్గర ఆయన స్టాచ్యూ నిర్వహించేది దానికి తమిళ్ వాళ్ళం సార్బుగా తమిళ్ వాళ్ళం ఆన్ బిహాఫ్ ఆఫ్ ద తమిళ్ మ్యూజిషియన్స్ ఆర్ తమిళ్ లవర్స్ ఆఫ్ మ్యూజిక్ మా మొట్టమొదటి ధన్యవాదాలు మన తెలంగాణ సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి సార్కి మా థ్యాంక్స్, మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డెఫినెట్గా ఒక హిస్టారికల్ మూమెంట్కి హీ ఈస్ ద మెయిన్ పర్సన్. ఆయన లేరంటే ఈ విషయం జరిగేది కాదు. సో సార్కి, సీఎం సార్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశం మొత్తం గర్వహిస్తున్న ఒక పెద్ద కళాకారుడు ఎస్పీబీ సార్. ఆయన విగ్రహం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం, మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా, మనస్ఫూర్తిగా చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సింగర్స్కి ఆల్ ఓవర్ ఇండియా ఆయన ఒక మెయిన్ ఇన్స్పిరేషన్ అన్నమాట. పర్టికులర్లీ ఫర్ సౌత్ ఇండియన్ సింగర్స్. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీ ఆర్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీ అంటే ఎస్పీబీ గారి పేరు, ఘంటసాల గారి పేరు, అలా పెద్దవాళ్ళ పేరు నిలిచిపోయింది సార్. అది హిస్టరీకి అది ఇంకా ఒక బొట్టు పెట్టినట్టుగా, ఒక తిలకం పెట్టినట్టుగా, ఇంకా అందానికి అందం చేర్చినట్టుగా మా తెలంగాణ సీఎం గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మేము మొట్టమొదటిగా ఆయన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. as well as not only from the singers fraternity, as well as being a Tamil Ammai born and brought up in Tamil Nadu, on behalf of Tamil Nadu people also, we convey our sincere gratitude to Honorable Chief Minister Revanth Reddy sir. This is something more than that అండి. This is see everybody ఒక రోజు పుట్టారంటే ఒక రోజు ఖచ్చితంగా ఈ భూలోకం నుంచి విడిచిపోవాల్సిందే ఎవరైతే సరే. కానీ కొంతమంది ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమంది. అది దాంట్లో ఆ లిస్ట్లో మా ఎస్పీబీ గారు ఎప్పుడు ఉంటారు. బికాస్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి, లెట్ ఇట్ బి తమిళ్ ఆర్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ మలయాళం, మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి తమిళ్లో ఐ డోంట్ నో వాట్ టు సే ఇన్ తెలుగు, పితామగర్ అని சொல்லுவாங்க. తమిళ్ పితామగర్ అంటే హీస్ లైక్ అ గాడ్ ఫాదర్ టు ఆల్ ఆఫ్ అస్. somewhat like he's a godfather to all of us. ఆయన లేరు అనేది ఎప్పుడు ఆ లోటు, మేము ఎప్పుడు వరకు బతికి ఉన్నామో అప్పుడు వరకు ఆ లోటు ఉంటుంది. అంటే కూడా ఆయన చెప్పిన విషయాలు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు కుదిరిన వరకు మా జీవితంలో మేము ఫాలో చేస్తే అదే ఆయన ఆత్మసంతోషం. పరభాష గాయనిగా మీకు ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? He has never seen musicians as ఒక పరభాష గాయనిగా గాను, మ్యూజిషియన్ గాను, ఇన్స్ట్రుమెంటలిస్ట్ గాను ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన స్కూల్లో పుట్టి పెరిగాము మేము, మాకు కూడా అలా లేదు. మాకు ఎలా సరిగమ పదని అనేది ఒక సప్తస్వరం 7 యూనివర్స్లో అలా అనమాట. ఎవరైతే సరే కళాకారులు అంటే మా ఫ్యామిలీ అంతే. పాటలో మీ ట్రిబ్యూట్ చెప్పండి. బాలు గారి ఆమని పాడవే హాయిగా మూగవైపోతూ ఈ వేళ తారా. అయ్యో ఆనందంలో పాట లిరిక్స్ మర్చిపోయచ్చు, క్షమించండి. 5 జనరేషన్స్ తెలుగు వాళ్ళకి ఏ గొంతు అయితే ఆయుష్ పెంచిందో ఆ జనరేషన్స్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ప్రతిష్ఠించుకున్న విగ్రహం ఇది. అండ్ మా దేవుడిని ఇక్కడ మనం పెట్టుకున్నందుకు, రవీంద్ర భారతి లాంటి ఒక అద్భుతమైన కళా ప్రాంగణంలో పెట్టుకున్నందుకు, రవీంద్ర భారతికి కళ వచ్చింది, అలాగే మా గురువు గారికి, ఆయన ఆత్మకి చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫాదర్ సన్ ఒక మాటలో చెప్పాలంటే నాకు తండ్రి లాంటి, నాకు పితృ సమానులు, నన్ను ఎప్పుడూ కొడుకులా చూసుకునేవాళ్ళు. ఈరోజు మా నాన్నగారి విగ్రహం ఇక్కడ ఉంది అనే ఫీలింగ్, ఇట్స్ రియలీ గ్రేట్ ఫీలింగ్. వివాదాల తర్వాత విగ్రహావిష్కరణ అయితే జరిగింది. వివాదాలకి మాకు సంబంధం లేదండి. ఆయన తెలుగు వారందరి కోసం పాడాడు, తెలుగు వారందరి కోసం చేసిన మనిషి కాబట్టి, ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన మనిషి కాదు కాబట్టి, ఆయన ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఆయన విగ్రహం పెట్టచ్చు అని నా ఫీలింగ్. నా సాంగ్ ఏదైతే చాలా పెద్ద హిట్ అయిందో ఆయన పాడింది, ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము
తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు. మేమంతా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి వచ్చాము, రామాచరిత్ర స్టూడెంట్స్ మేమంతా. చాలా చాలా బాగుంది, లైక్ ఇట్ ఇస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎస్పీబీ సార్ అంటే మాకు ఒక పాటలకి దేవుడు లాగా, సో చాలా వర్షిప్ చేస్తాం. సో ఇక్కడ చాలా చాలా బాగుంది చూడడం కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ద గాడ్ ఆఫ్ మ్యూజిక్, దేవుడు అని చెప్పొచ్చు మాకైతే. సారీ ఏం చేస్తామంటే We'll worship him with music అన్నమాట. అంటే ట్రిబ్యూట్ ఆయన పాడిన పాటలు చాలా ఉన్నాయి దట్ ఇన్స్పైర్స్ సో మచ్. అండ్ దానివల్ల మేమందరం ఇప్పుడున్న వాళ్ళందరం లైక్ ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మోటివేషన్గా తీసుకొని మేము ఇంకా ఆయనలాగా ఒక గ్రేట్ సింగర్ కావాలని కోరుకుంటున్నాం. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. బాలు గారు నిజంగా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము ఈ తెలంగాణ గడ్డ మీద జరగడం మా యొక్క గాయకులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశము. ఇటువంటి అవకాశం అన్నటువంటిది మన తెలంగాణ గడ్డ పైన ముఖ్యంగా హైదరాబాదు కళలకు నిలయమైనటువంటి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఘంటసాల మహానుభావుడు, మరొక మహాగాయకులు ఘంటసాల గారు, వారి పక్కనే తన విగ్రహం ఉండాలని బ్రతికున్నప్పుడే అందరినీ కోరుకున్నాడు. ద మ్యూజిక్ గ్రూప్ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. నేను పాడతా తీయగా పాడాలని ఉంది 2 కార్యక్రమాల్లో పాల్గొన్నాను, సెమీఫైనలిస్టులు. ఆయన సలహాలు, ఆయన క్రమశిక్షణ, ఆయన ద్వారా చాలా నేర్చుకున్నాను. ఏ విధంగా మనము పాట పాడాలి, ఆ భావాన్ని అర్థం చేసుకొని ఆ పాట పాడాలి అనేటువంటి నేర్పినటువంటి మహానుభావుడు. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన రిలేషన్ అండి. మాకు ఒక తండ్రి లాంటి వాడు, మా గాయకులకు తండ్రి లాంటి వాడు. క్రమశిక్షణలో ఏమైనా తప్పు పాడినా ప్రేమగా, క్రమశిక్షణ పరంగా ప్రేమగా తీసుకున్నానా ఈ పదాన్ని ఇట్లా పలకాలి, ఇక్కడ ఈ శృతిలో అయితే నీకు బాగుంటుంది ఈ వాయిస్కు అని చెప్పి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవారు. ఆయన మహానుభావుడు. ఆయన చనిపోయిన తర్వాత నిజంగా నేను పర్సనల్గా ఒక 15 రోజులు మనిషిని కాలేదు. ఆ మహానుభావుని తలపులే మా కోసము అన్నట్టు ఆ మహానుభావుని మళ్ళొకసారి భగవంతుని కోరుకు అటువంటి మహానుభావుడు మళ్ళీ జన్మించాలి, మాలాంటి ఇంకా వచ్చే తరం కళాకారులకు గొప్ప వరమై ఉండాలని కోరుకుంటున్నాను. దాదాపు ఒక 4-5 సార్లు ఉన్నాయండి. ఆయన ట్రాక్లు పాడాను. మాధవపతి సురేష్ ఆయన అవైలబుల్ లేనప్పుడు ఆయన సినిమా కోసం మాధవపతి సురేష్ గారి సంగీత దర్శకత్వంలో ట్రాకులు పాడి, కోటి గారి సంగీత దర్శకత్వంలో ట్రాకులు పాడాను. ఆ మహానుభావుడు చాలా ఎంకరేజ్ చేసేవారు మాకు. సిరిమల్లి నీవే విరిజల్లు కావే, వరదల్లి రావే, వలపంటి నీవే, ఎన్నెల్లు తేవే, ఎదమీటి పోవే, సిరిమల్లి నీవే విరిజల్లు కావే. థ్యాంక్ యూ. నిజంగా ఆ మాటలు వింటే కొద్దిగా బాధ అనిపించిందండి మనకు. లేదండి, తప్పు. నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టాలి, బాలుగారితో పాటు గద్దర్ గారిది పెట్టాలి, తర్వాత అందశ్రీ గారిది కూడా పెట్టాలి, ఎవరు కాదన్నారు. కానీ ఈ మహానుభావులు అనేటువంటి తెలుగు సినిమా పరిశ్రమలకు చేసిన సేవలు అద్భుతం. మహానుభావుడు 40,000 పాటలకు పైగా వివిధ భాషల్లో పాడినటువంటి మహానుభావుడు. అతని విగ్రహం వద్దనుడు
మా అలాంటి కళాకారులు చాలా బాధ వేసింది. నిజంగా ఒక్కొక్క టైంలో కోపం కూడా వచ్చింది. ఈ మహానుభావుని కార్యక్రమం అడ్డుకుంటారేమో, కానీ ఆ భగవంతుని దయ వల్ల ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఆవిష్కరించబడింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు, అమ్మగారు అమ్మ అని నేను ఖచ్చితంగా అమ్మగారిని సంబోధిస్తాను. మా చరణ్ గారు, మా అన్నయ్య, వీళ్ళందరూ కూడా నాకు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, గాన గంధర్వ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతి హైదరాబాద్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా ఆయనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన గురువు గారు అయినటువంటి ఘంటసాల వెంకటేశ్వర గారు పక్కన పెట్టడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారి కోసం చెప్పాలంటే ఆయన తెలుగు జాతే కాదు, భారత జాతే కాదు, ప్రపంచం మొత్తం గర్వించదగ్గ సింగర్. ఆయన దాదాపుగా 16 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో ఆయన పేరు రాపించుకున్నారు. చాలామంది అంటున్నారు ఆయన ఓన్లీ రొమాంటిక్ సాంగ్స్ పాడారు, ఆయన ఒక పెయిడ్ సింగర్ అని అంటున్నారు. చాలా రాంగ్ అండి. ఆయన అన్నమయ్య కీర్తనలు పాడారు, వెంకటేశ్వర సుప్రభాతాలు పాడారు, రామదాసు యొక్క పాటలు పాడారు. అలాగే శంకరాభరణం సినిమాని ఎవరైనా మర్చిపోతారు? శివుడి మీద పాడిన పాటలు. శంకర అనే పాట ఎంత బాగుంటుంది అసలు. నిజంగా తెలుగు జాతి బతుకున్నంత వరకు, సూర్య చంద్రులు ఆకాశంలో ఉన్నంత వరకు బాలసుబ్రహ్మణ్యం గారిని అయితే ఎవరు మరవలేరండి. జోహార్ ఎస్పీ సార్. వివాదాలు ఏమి లేవండి. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అన్నదమ్ములు, బాయి మీ అందరూ తెలుసు. ఈరోజు ఈ కార్యక్రమానికి తెలంగాణ నుండి చాలామంది ప్రముఖులు వచ్చారు. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కావచ్చు, మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు కావచ్చు, అలాగే మన ఆంధ్ర నుండి అయితే ఎంతోమంది వచ్చారు. ముఖ్యంగా మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చారు. ఇంకా సినిమా ఇండస్ట్రీ నుండి చాలామంది వచ్చారు, మీరు చూశారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చారు. ఎస్పీ బాలు గారు వైఫ్, కొడుకు చరణ్ గారు, సిస్టర్ ఎస్పీ శైలజ, అలాగే వాళ్ళ బావగారు అందరూ వచ్చారు. కార్యక్రమం అయితే గ్రాండ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.